ఇప్పుడు ప్రజెంట్ మనం 2024 సంవత్సరంలో ఉన్నాము. అయితే మనకు 2024 సంవత్సరంలో టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మొబైల్లో కూడా టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిపోయింది అనమాట. అయితే దీని కారణంగా మనుషులకు మధ్య దూరం అనేది బాగా పెరిగిపోయింది. అలాగే ఈ మనుషులకు మధ్య దూరాన్ని ఈ టెక్నాలజీ తీసుకురావచ్చిందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే మొబైల్స్ అనమాట. మొబైల్స్ రావడం వల్ల మనుషులకు మధ్య దూరం అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనుషుల్లో స్వార్థపూరితమైన మనస్తత్వాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఇంట్లో అన్నదమ్ములకు మధ్య పడదు, అలాగే అన్న చెల్లెలకు మధ్య పడదు, అక్క చెల్లెలకు మధ్య పడదనమాట. సో ఎక్కువగా స్వార్థపూరితమైన మనస్తత్వం ఉండడం వల్ల వాళ్ళకు మధ్య గొడవలు అయితే ఏర్పడుతున్నాయి. 1990లో చూసుకున్నట్లయితే టెక్నాలజీ అనేది ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందలేదని మనం అయితే చెప్పవచ్చు. అంతేకాకుండా అప్పుడు డబ్బులకు కాకుండా మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనమాట. అంతేకాకుండా రిలేషన్షిప్కి మరింత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో 1991 సంవత్సరంలో మనుషుల జీవనశైలి ఏ విధంగా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ఆలోచించేవాళ్ళు, అప్పటి 1990లో మనుషుల్లో ఎటువంటి మనస్తత్వాలు ఉండేవి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1991 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్నంత అడవుడిగా జీవితం అనేది ఉండేది కాదనమాట. డబ్బుకు అంతగా ప్రాధాన్యత ఆ కాలంలో ఇచ్చేవాళ్ళు కాదు, వలసలు తక్కువగా ఉండేవి అనమాట. అయితే ఇప్పటి కాలం మనం చూసుకున్నట్లయితే చదువుకున్న వాళ్ళు రాజధానికి వెళ్ళి జాబులు ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళు, లేదంటే సిటీకి వెళ్ళి జాబులు ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. మరి కొందరైతే విదేశాలకు వెళ్ళి జాబులు చేస్తూ అక్కడే బతికేవాళ్ళు అనమాట. అయితే ఆ కాలంలోనైతే వలసలు అంతగా ఎక్కువగా ఉండేవి కావు. టెక్నాలజీ ఒక ఆసక్తికరమైన విషయం అయినప్పటికీ టెక్నాలజీ అంతగా డెవలప్ కాలేదనమాట. ఆ టైంలో మనిషికి మధ్య దూరం అనేది తక్కువగా ఉండేది. 90లో బంధుమిత్రులకు విశేషమైన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ కాలంలో చదువులు చాలా కష్టంగా ఉండేవి. చదువుకోకపోతే ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు, కానీ అక్కడితో జీవనం ఆగిపోయేది అని అనుకునే వాళ్ళు కాదనమాట. ఆ కాలంలో అన్ని బంతుల్లో భోజనాలు అయిన వాళ్ళే వడ్డించేవాళ్ళు అనమాట. తృప్తికరమైన విందులైతే ఆ కాలంలో ఉండేవి. 1990లో భోజనం చేయడం అనేది ఒక పూజ లాంటిదనమాట. వీలైతే స్నానం చేసేవాళ్ళు, లేదనుకోండి కనీసం ముఖం కాళ్ళు కడుక్కొని కింద పీట వేసుకొని దేవుళ్లను తలుసుకొని భోజనం చేసేవాళ్ళు అనమాట. బయట నుండి వస్తే కాళ్ళు కడుక్కునే వాళ్ళు అనమాట. పరమత సహవాసం ఎక్కువగా ఉండేదన్నమాట. అంటే వేరే మతస్థుల వాళ్ళతో స్నేహం ఎక్కువగా చేసేవాళ్ళు. చాలా తక్కువ స్థాయిలో సివిక్ సైన్స్ ఉండేదన్నమాట. అప్పటికి అది ఇంకా మెరుగుపడలేదు. దొరికిపోయే అవకాశం ఉన్నా మోసం చేసే ప్రయత్నం అయితే ఆ కాలంలో చేసేవాళ్ళు అనమాట. ఆర్టీసీ బస్ కండక్టర్ పావలా తగ్గినా ఊరుకునేవాడు కాదనమాట 90లో. ఇప్పుడు కొంచెం సహకరిస్తున్నాడు. పెద్దగా వాయు కాలుష్యం అనేది ఉండేది కాదు. ఫుడ్ కల్తీ అయితే ఆ కాలంలో అసలు ఉండేది కాదనమాట. ఆ కాలంలో సినిమా అనేది ఒక పాపులర్ మాధ్యమం అనమాట. ఆ కాలంలో నవలలు, వారపత్రికలు ఉన్నా సరే అవి కాస్త చదువుకున్న వారికే ఎక్కువగా ఉపయోగపడేది. ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే కనీసం 1.5 మంది చూసి ఉండేవారని ఆ కాలంలో అంచనా వేసేవాళ్ళు అనమాట. సంక్షేమ పథకాలు, పన్నుపోటు రెండు చాలా తక్కువగా ఉండేవి అనమాట. ఒక వస్తువు డిజైన్ చేయబడిన లక్ష్యాన్ని మించి, అంటే దాని రూపకర్త దాన్ని ఊహించలేని విధంగా దాన్ని వాడేవారు అనమాట. ఎలా అంటే వాడకం అంటే ఇది అని అనిపించేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా వెహికల్ కొన్నాం అనుకోండి, సో అది మనం వాడట్లేదు అనుకోండి, దాని ఇంజిన్ ఏం చేసేవాళ్ళు అంటే వ్యవసాయంలో బోర్ తిప్పడానికి దాని ఇంజిన్ అయితే ఉపయోగించేవాళ్ళు అనమాట. అంటే మనం దాన్ని బండిగా కాకుండా మోటార్ తిప్పడానికి దాన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక వస్తువుని మనం అప్పుడు కొన్నప్పుడు వేరే విధాలుగా దాన్ని యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా ఉత్తరాలదే ఆ కాలంలో ఎక్కువ హవా అయితే ఉండేది. ఆ కాలంలో కార్లు ఎక్కువగా ఉండేవి కావు, కానీ స్కూటర్ ఉంటే అతన్ని పెద్ద తోపుగా అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. ఆ కాలంలో హైదరాబాద్ అంటే చార్మినార్, బుద్ధుడు, సాలార్జంగ్ మ్యూజియం, ఇంకా బిర్లా టెంపుల్, ఇవే అనమాట హైదరాబాద్ అంటే. మాంసాహారం ఆ కాలంలో పరిమితం అనమాట. మద్యం చాలా పరిమితంగా ఉండేది. బయట తిండ్లు చాలా పరిమితంగా తినేవాళ్ళు అనమాట. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది ఒక వింత అనమాట. ఆ కాలంలో మనకు ఈపీఎఫ్ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, దాని వడ్డీ రేటు 90లో చూసుకున్నట్లయితే 12% అయితే ఉండేదన్నమాట. కొన్ని ప్రభుత్వ బాండ్లు
5.5 సంవత్సరాలకు దాంట్లో ఉన్న అమౌంట్ అయితే రెట్టింపు అయ్యేవన్నమాట. ఇతర వడ్డీలు రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉండేవి. ఇక బంగారం విషయం చూసుకున్నట్లయితే బంగారం నిజంగానే బంగారం కాదనమాట. అంతో ఇంతో అందుబాటులో ఉండేది. ప్రతి ఇళ్లలోనూ ఎంతో కొంత బంగారం అయితే ఉండేదన్నమాట. అలాగే సన్నబియ్యం చూసుకున్నట్లయితే కిలో చాలా తక్కువకి వచ్చేదన్నమాట. ఇక రేషన్ షాప్ లో మనం కిరోసిన్, పామాయిల్, చక్కెర, గోధుమలు రేషన్ షాప్ లో దొరికేవన్నమాట. ప్రపంచ దేశాలకు మన ఇండియా అంటే చాలా చిన్న చూపు ఉండేదన్నమాట. ప్రపంచ మార్కెట్ లో మనం తయారు చేసిన వస్తువులు చాలా తక్కువగా మార్కెట్ అయ్యాయి అనమాట. అప్పుడప్పుడే ప్రపంచ మార్కెట్ లో మన వస్తువులు, సేవలు వినియోగించడం అనేది 90s లో స్టార్ట్ అయిందనమాట. యువత కొత్త ఆలోచనలతో తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిన కాలం అన్నమాట. అది మన దేశంలో ఇంత డబ్బు ఉందా అనిపించే స్థాయిలో కుంభకోణాలు అయితే ఉండేవి అనమాట. సచిన్ అవుట్ అయితే వెంటనే టీవీ ఆఫ్ చేసేవాళ్ళం అనమాట. 90s లో ఇండియా క్రికెట్ టీం దాదాపు కర్ణాటక టీం లా ఉండేదన్నమాట. దాదాపు మన ఇండియా క్రికెట్ టీం కి 90s లో ఒకే కెప్టెన్ ఉండేవాడు అనమాట. అతడే అజారుద్దీన్ అనమాట. మనం ఒలింపిక్ వరకు వెళ్లే వాళ్ళం కానీ ఒట్టి చేతులతో తిరిగి వచ్చేవాళ్ళం అనమాట. 90s లో H1B వీసా విధానం అనేది ప్రకటించడం జరిగిందనమాట. దాంతో అమెరికాకి వలసలు పెరగడం జరిగాయి. అంతేకాకుండా దానికి తోడు సాఫ్ట్వేర్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందిందనమాట. వరకట్న హత్యలు చాలా ఎక్కువగానే ఉండేవన్నమాట. అప్పుడే మహిళా రిజర్వేషన్ అనేది స్టార్ట్ అయింది. కొత్తగా అమల్లోకి వచ్చిన బీసీ రిజర్వేషన్ అనమాట. 90s లో బీసీ రిజర్వేషన్ అయితే అమల్లోకి రావడం జరిగింది. సంకీర్ణ యుగం అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం కేంద్రంలో ఉండేది ఆ కాలంలోనే. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో రాజకీయంగా కొత్త పుంతలు అయితే తొక్కుతుందన్నమాట. ఇండియా రైల్వేస్లో, ఆర్టీసీలో కంప్యూటర్ల వాడకం ఆ కాలంలో మొదలైంది. బ్యాంకుల్లో కూడా కంప్యూటర్ వినియోగం అనేది 90s లో స్టార్ట్ అయింది. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగానే ఉండేది కానీ నిబద్ధత కలిగి ఉండేవాళ్ళు అనమాట. గవర్నమెంట్ అత్యాధునిక పద్ధతులు మొదలుపెట్టింది అనమాట నక్సలైట్ ప్రభావాన్ని తగ్గించడానికి. ఇక్కడ నేను పైన చెప్పినవి కాకుండా చాలా వరకు అయితే 90s లోనైతే ఉన్నాయి అనమాట. ఒకవేళ అవి తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇప్పుడు మనకు రోజుకి 24 గంటలు ఉంది. ఇకపై 24 గంటలు ఉండదన్నమాట. ఇంకా పెరగబోతుంది. అది ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజుకు ఇకపై 25 గంటలుగా మారిపోతుంది అనమాట. దీనికి కారణం ఏమిటంటే వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలో మార్పులు చోటు చేసుకున్నాయని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. భూమి వేగం మందగించడం వల్ల సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయం మరో గంట అదనంగా పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఒక గంటకు రోజుకు 24 గంటలు ఉంది కదా, ఇకపై రోజుకు 25 గంటలు అయ్యే అవకాశం అయితే ఉందని మ్యూనిచ్ లోని టెక్నాలజీ సంస్థ అయితే తెలియజేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.